లెట్స్ టాక్ అబౌట్ ఎక్సర్సైజ్ సైన్స్ బేసిక్స్ ఒకాబులరీ పార్ట్ 1. అలా అయితే మనం ఒక అక్షరం రాసే ముందు ఏబిసిలు నేర్చుకుంటాము, అలానే ఒక వర్కౌట్ని మనం బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకోవాలన్నా, ఏదైనా రీసెర్చ్ పేపర్ చదవాలన్నా, ఫిట్నెస్ వీడియో అర్థం చేసుకోవాలన్నా కూడా ఈ బేసిక్స్ అంతా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజు మనం మాట్లాడకపోయేది వచ్చేసరికి ప్రొనేటెడ్ గ్రిప్ వర్సెస్ సుపినేటెడ్ గ్రిప్. ప్రొనేటెడ్ గ్రిప్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వాటర్ బాటిల్ని ఒక డంబులో లేకపోతే ఒక బర్బులో అనుకోండి. ఎప్పుడైతే మీరు దాన్ని ఇలా ఓవర్ హ్యాండ్ గ్రిప్తో హ్యాండిల్ చేస్తారో, చూసుంటే కనుక మీ రెండు థంబ్ ఫింగర్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, పక్క పక్కన ఉన్నాయి. ఇలా ఉంటే దాన్ని ప్రొనేటెడ్ గ్రిప్ అంటారు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే కనుక, లైక్ హెవీ లోడ్ వర్కౌట్స్, మీకు షోల్డర్ ప్రెస్ కానీ, లేకపోతే మీకు బార్బెల్ స్క్వాట్స్ కానీ, ఇలాంటన్నిటికీ ఇదే వాడతాం. అండ్ ఇక్కడ మోస్ట్లీ యాక్టివేట్ అయ్యే మజిల్ గ్రూప్ వచ్చేసరికి మీ బ్యాక్, లాట్స్, కోర్ వేరే కూడా యాక్టివేట్ అవుతాయి, బట్ ఇట్ టేక్స్ మోస్ట్ ఆఫ్ ద ఇంపాక్ట్ అనమాట. నెక్స్ట్ గ్రిప్ వచ్చేసరికి సుపినేటెడ్ గ్రిప్. సుపినేటెడ్ గ్రిప్ అంటే అండర్ హ్యాండ్ గ్రిప్ అనమాట. ఇక్కడ చూసుంటే కనుక మీ థంబ్ ఫింగర్స్ అనేవి రెండు అవేలో ఉన్నాయి, అదొక మూల ఇదొక మూల ఉంది. దీన్ని సుపినేటెడ్ గ్రిప్ అంటాం అనమాట. ఇది ఎప్పుడు వాడతామంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఐసోలేషన్ ఎక్సర్సైజ్కి. అలానే ఇది ప్రొనేటెడ్ గ్రిప్తో పోలిస్తే కొంచెం రిస్ట్రిక్టివ్గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీ బైసెప్ కర్ల్స్ కానీ, లేకపోతే మీ చెస్ట్ పెక్ ఫ్లైస్ కానీ, ఇలాంటివన్నీ అనమాట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీరు చేసే బెంచ్ ప్రెస్ చూసారా, అది ఏ గ్రిప్? తెలిసి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. హోప్ దిస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్టే హెల్దీ, స్టే ఫిట్. థ్యాంక్ యూ.